టీజేఏసీ కన్వీనర్ కోదండరాం, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇద్దరి లక్ష్యం ఒక్కటే, స్వరాష్ట్రం. కలిసి అడుగేశారు, ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాన్ని ఛేదించారు. కానీ ఇప్పుడు ఒకరు అధికారంలో, మరొకరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. తనది ప్రజారంజక పాలనంటూ కేసీఆర్, ప్రజా అభిప్రాయాన్ని పట్టించుకొని ఏకపక్ష పాలనంటూ కోదండరాం ఉప్పు నిప్పులా మారారు. అసలు ప్రభుత్వ పాలసీ మేటర్స్పై టీజేఏసీ ఏమంటోంది, ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటోంది? పాయింట్ టు పాయింట్ చూద్దాం. మల్లన్న సాగర్ విషయంలో కూడా మేము అడిగేది ఏమంటే, మల్లన్న సాగర్ దాకా వచ్చేటువంటి నీళ్లు, ఎత్తిపోతల ద్వారా మల్లన్న సాగర్ దాకా వచ్చేటువంటి నీళ్లు అవి వాడకంగు పోను ఆడ నిల్వ ఉంచడానికి ఆడ ఏమాత్రము అవకాశం లేదు. ఈ మాట నేను కాదు, దాదాపు అందరు ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు అందరూ ఏమంటుండంటే, ఇంత పెద్ద ప్రాజెక్టు ఇక్కడ అవసరం లేదు, దాన్ని కుదించాల్సినటువంటి అవసరం ఉంది. సాంకేతికంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనేది భూకంపాలకు దారితీయొచ్చని కూడా చాలా భూభౌతిక శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తా ఉన్నారు. మల్లన్న సాగర్ కట్టే ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ హయ్యెస్ట్ పీక్ పాయింట్గా ఉన్న ప్రదేశం. ఆ ప్రాంతంలో మొత్తం ఆ ప్రాంతం కానీ ఆ ప్రాంతం చుట్టుపక్కల మొత్తం ప్రాంతాలు కూడా అనేక మంది నిపుణులతో, రిటైర్డ్ ఇంజనీర్లతో, తర్వాత వ్యాప్కోస్ లాంటి సంస్థతో అన్ని సర్వేలు చేసిన తర్వాత అదొక రైట్ ప్లేస్. మళ్ళీ కొత్త చట్టం ఏం అక్కర్లేదు, 2013 అమలు చేస్తే చాలనేది మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2013 చట్టం మొట్టమొదటిసారి నిర్వాసితులకు కొన్ని హక్కులను కల్పించింది. 2016 చట్టము 2013 దానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లు ఏదైతుందో అది 2013 కల్పించినటువంటి హక్కులను బాగా బలహీనపరిచేదిగా ఉంది, దాని స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఇది అక్కర్లేదు, మీరు గతంలో ఉన్న చట్టాన్ని మాత్రమే అనుసరించాలని చెప్తున్నాం. రాజ్యాంగబద్ధంగా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పని అది సమ్మతం కాదు, అది రాజ్యాంగ ఆమోదం కూడా ఉండదు దానికి. కాబట్టి ఇట్లాంటి చట్టం వద్దనేది మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేసిన 2013 చట్టం కొన్ని విషయాల్లో లోపభూయిష్టంగా ఉంది, కొంత టైం టేకింగ్ ప్రాసెస్గా ఉందని చెప్పేసి 123 జీవో తీసుకొని రావడం జరిగింది. ఇందులో రైతులకు ఇవ్వాల్సిన పరిహారం అనేది చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 65,000 ఉన్న దాన్ని ఇవాళ 6.5 లక్షలు ఇస్తున్నాం అంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఇస్తున్నాం అని చెప్పేసి మన ఒక్కం చేయట్లేదు. 6-7 రాష్ట్రాలు ఇవాళ గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ చట్టాన్ని కొంత సవరించుకొని వాళ్ళ ముందుకు పోతున్నాయి. మేము కూడా ఇవాళ 2013 సవరణ చట్టం తీసుకొచ్చి చేస్తున్నాం. రేపు పొద్దున 2013 బాగుందంటే వాళ్ళను తీసుకోమని చెప్పండి, లేదు ఇదే బాగుందని చెప్పేసి అంటే దీన్ని కూడా ఇస్తాం. కారణాలు ఏంటియో ప్రభుత్వం మొత్తానికైతే స్పష్టంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో ఇంతవరకు జరుగుతున్న తాత్సర్యాన్ని కారణాలని చెప్పి వేగంగా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. హైదరాబాద్ నగరంలో 400 ఇళ్ళు అర్జెంట్ కట్టాలంటే కట్టించినాం. కొన్ని గ్రామాల్లో ఇవాళ ఇల్లు అనేది నిన్న నర్సన్నపేట, ఎర్రవెల్లిలో దరిదాపుగా ఒక 550 ఇళ్ళు కూడా కట్టారు. అదేవిధంగా ముల్కనూరు, చిన్న ముల్కనూరులో కూడా 300-350 ఇళ్ళు కూడా ఆల్రెడీ కట్టారు. అదేవిధంగా ఇంకో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మీరు చూసుకున్నట్టయితే ఖమ్మం టౌన్లో 1200 ఇళ్ళకి ఆల్రెడీ అయిపోయింది. ఖమ్మం జిల్లాలో ఉన్న మిగతా నియోజకవర్గాలలో 400 శాంక్షన్ చేస్తే అనేక చోట్ల శాంక్షన్స్ అయినాయి. వరంగల్ టౌన్లో 4,000 ఇస్తే 2,200 దాకా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్లో కూడా స్టార్ట్ అయినాయి. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో, కామారెడ్డి జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో స్టార్ట్ అయినాయి. మేము ఒక శ్వేతపత్రం ప్రకటించలే, ఎన్ని స్టార్ట్ అయినాయి, ఎన్ని ఏ దశలో ఉన్నాయి. మేము ఇవాళ దానికి డబ్బుకు కొదవలేదు. మేము టెండర్స్ చేస్తే ఇవాళ అనేక మంది కాంట్రాక్టర్ కూడా దానికి ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇందులో మార్జిన్ తక్కువ ఉంటుంది. 5,04,000 మాకు సరిపోవట్లేదు, మాకు 30,000-40,000 వస్తుంది. మాకు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, మాకు మిషన్ భగీరథ ఉంది, మిషన్ కాకతీయ ఉన్నది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మాకు చేద్దామంటే పని ఎక్కువ అక్కడ ఉన్నది, ఎక్కువ డబ్బులు మాకు ఆడ వస్తున్నాయి, ఎందుకు చేయాలనేది వాళ్ళకి ఆలోచన ఉన్నది. దానికి కొన్ని వెసులుబాటిస్తూ మనం ఇవాళ చిన్న వాళ్ళని ఇలా మేస్త్రీలను కూడా కాంట్రాక్టర్లుగా చేసి, కాంట్రాక్టర్లకు కూడా వాళ్ళు కొన్ని వెసులుబాటు ఇచ్చేసి చిన్న కాంట్రాక్టర్లు ఉంటే చేసినాం. తమంతట తాముగా ప్రజలు పోయి మేము నడుపుతాం ఇవ్వమంటే ఇవ్వటానికి అట్లా అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. దానికి ఒక నేతృత్వం వహించి దానికి బాధ్యతగా ప్రజలను భాగస్వామ్యం చేయాల్సినటువంటి ప్రభుత్వమే ఆ పని వదిలేయటం అనేది పూర్తి బాధ్యత రాహిత్యం అవుతుంది. ఇట్లాంటి పద్ధతుల్లో మనం ఒక తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష విషయంలో వ్యవహరించడం అనేది సమంజసం కాదు. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి అని చెప్పేసి అంటే మేమేం చేసేలేదు. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే సాధ్యమవుతుందో, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఉంది, అనేకసార్లు రిప్రజెంట్ చేసినాం.
అక్కడ ఉన్న ప్రధానమంత్రి గారిని ఆ యొక్క ఆఫీసర్స్ని మంత్రులను కన్విన్స్ చేసినాం. ఇవాళ దాన్ని ఒప్పించినాం, దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేసినాం. అదేవిధంగా కమలాపూర్ రేయాన్ ఫ్యాక్టరీ ఉన్నది, అక్కడ కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాతో ఇష్టమున్నా లేకున్నా ఆయనతో కూడా మాట్లాడి, మా యొక్క ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి మాట్లాడి దాన్ని కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. నిజాం షుగర్స్ కూడా ఇంకెవరైనా ఉన్నట్లయితే, ఎందుకంటే ఇప్పటికే 2-3 దశాబ్దాల నుంచి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ మూతబడి ఉన్నది, ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున్న ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులన్నిటి ప్రజల ముందు పెట్టినాం, శాసనసభ వేదికగా పెట్టినాం. రైతులు ముందుకు వచ్చేసి మేము కూడా భాగస్వామ్యం చేసుకుంటామంటే మాకు మేము ఇది మాతో చేతనవుతుంది, ప్రభుత్వం నుండి ఇంత సాయం కావాలి అని చెప్పి వాళ్ళ కోరిక మీద ఖచ్చితంగా మేము ముందుంటాం. అది శాసనసభ వేదికగా చెప్పినప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటండి? జోనల్ వ్యవస్థ అనేది ఉద్యోగాల క్యాడర్ల లోకలైజేషన్ అనేవి రెండు కలిసి ఉన్నటువంటి విషయాలు. ఇవి రెండు వేరు విషయాలు కావు. ఈ చిన్న జిల్లాల్లో మొత్తం ఉద్యోగాలను జిల్లా స్థాయికి తేలేము, తెస్తే అక్కడ పోస్టులు రావు, వాటిని సాధించుకోవటము చాలా కష్టం. అట్లాగని అన్ని పోస్టులను రాష్ట్ర స్థాయికి తీసుకపోతే ఆ రాష్ట్ర స్థాయిలో పోటీ పడలేక వెనుకబడిన జిల్లాలు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మధ్యంతరంగా ఒక జోన్ ఉండాలి. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఆ జోన్ను మళ్ళీ మనం మార్చుకోవాల్సిన, ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా, తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మేమేమన్నామంటే మీరు కమిషన్ వేసి నిపుణుల సలహా మేరకు ఈ జోన్ల రూపకల్పన చేయండి, క్యాడర్ లోకలైజేషన్ కూడా వాళ్ళ సూచనల మేరకు చేయండి అని మేము కోరుతాం. అనేక ఉద్యోగ సంఘాల నాయకులు ఇవాళ 3-4 దశాబ్దాల నుంచి వెళ్ళి ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ యొక్క ఉద్యోగ ఉద్యమాలలో కూడా ఉన్నారు. వాళ్ళందరి యొక్క సలహాలు తీసుకున్న తర్వాత అనేక మంది ప్రొఫెసర్సు, విద్యార్థులు వాళ్ళందరి యొక్క అవకాశాలు వాళ్ళు ఏంటి అని తెలుసుకున్న తర్వాత మనకు ఇంత చిన్న రాష్ట్రం అయింది కాబట్టి జోనల్ వ్యవస్థ కాకుండా ఒకటి రాష్ట్ర క్యాడరు, జిల్లా క్యాడరు, ఇవి రెండు ఉంటే బాగుంటుందని చెప్పేసి మెజారిటీ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే చేస్తున్నాం తప్ప, అంటే ఒక డెసిషన్ తీసుకోగానే ఇది రైట్ అంటే మనం తప్పు అనాలి, తప్పు అంటే రైట్ అనాలి, అది సరైనది కాదండి. నిజంగా దీని మీద ఏకపక్షంగా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు, వారికి కూడా తెలుసు, కేసీఆర్ గారితోనూ దశాబ్ద కాలం వాళ్ళు కూడా పనిచేశారు 2009 నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఇంతవరకు కూడా. కాబట్టి ఒపీనియన్స్ తీసుకుంటున్నప్పుడు అనేక మంది తీసుకుంటున్నారు, చెప్పేటప్పుడు నిష్కర్షగా ఇది అందరి యొక్క ఒపీనియన్, దాన్ని మనం అందరం ఫాలో కావాలని చెప్పేసి అంటారు. ఎక్కడైనా కమ్యూనిస్టు పార్టీలైనా, కాంగ్రెస్ పార్టీ అయినా, లేకపోతే ఎనీ ప్రజాస్వామిక పద్ధతిలో చేసేది అదే, వారు కూడా అదే చేస్తున్నారు. కాబట్టి ఆ మెజారిటీ ఒపీనియన్ని దాన్ని ఇవాళ జోనల్ పద్ధతి ఎట్లా ఉండాలని నిర్ణయించిన తర్వాతనే స్టేట్ క్యాడరు, అదేవిధంగా జిల్లా క్యాడర్ ఉండాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు. మరి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఉండటం వల్ల చాలామంది బలహీన వర్గాలు, అణిచివేయబడిన వర్గాలు, పేద వర్గాలు అందరూ కూడా విద్యను పొందగలుగుతున్నారు. విద్య అందరికీ దక్కాలంటే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు కావాలి, అది కూడా సక్రమంగా అమలు కావాలి. దాన్ని తాత్సర్యం చేస్తే మొత్తంగా విద్యా సంస్థలు పతనమయ్యే ప్రమాదం ఉంది, విద్యా ప్రమాణాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ఎవరూ సక్రమంగా నడపలేరు. టీచర్లకు జీతాలు ఇవ్వకుండా నడపటం అనేది సాధ్యం కాదు. కాబట్టి తప్పనిసరిగా ప్రమాణాలను నెలకొల్పాలి అంటే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఎప్పటికప్పుడు వెంటనే ఆ ఫీజును కూడా చెల్లిస్తే అప్పుడు విద్యా ప్రమాణాలు కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. కాలేజీల సంఖ్య తగ్గింది, కోర్సుల సంఖ్య తగ్గింది, సీట్ల సంఖ్య తగ్గింది, బట్ అడ్మిటెడ్ స్టూడెంట్స్ సంఖ్య తగ్గలేదండి. ఇవాళ ఇంటర్మీడియట్ తీసుకోండి, 4 లక్షల పైన 2 ఏళ్ల కింద అదే ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ పెరిగింది. డిగ్రీ కాలేజీలో 4.5 లక్షల ఇంత ముందు 4.8 లక్షలు అయినారు. ఇంజనీరింగ్లో కూడా ఇక్కడున్న ఫస్ట్ ఇయర్లో జరిగే అడ్మిషన్స్ అనేది తగ్గలేదు. ఓవరాల్గా తగ్గింది ఏంటంటే 2 లక్షలు సీట్లు ఉంటే 1,50,000 అయినాయి, 1,20,000 అయినాయి, 1,05,000 అయినాయి. మీకు వచ్చిన నష్టం ఏంటి? మీకున్న స్టూడెంట్స్ 70,000 మంది, 1,05,000 సీట్లు ఉన్నాయి. ఇవాళ రోడ్ల మీదకి విద్యార్థులు రావట్లేదండి, రోడ్ల మీదకి నిరాశాపరులైన కొంతమంది, ఎందుకంటే నిరుద్యోగులుగా చెప్పబడుతున్న రాజకీయ నాయకులు వస్తున్నారు తప్ప వాళ్ళకు తోడుగా కొద్దిమంది ఎక్కడైతే ఉన్నారో ఆ పార్టీ ఈ పార్టీకి సంబంధించిన కొన్ని కాలేజీలు ఆ పిల్లల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా ప్రొఫెషనల్ కాలేజ్ విద్యార్థులు ఎవరు రావట్లే. ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడెక్కడ మేము ఇన్వాల్వ్ అవుతున్నాం. వాళ్ళ యొక్క ఈ కాలేజీల యొక్క బాగు ఏంటనేది, నేను ప్రైవేట్ కాలేజీ వ్యక్తిని, నాకంటే ఎక్కువ ఇంకెవరికి తెలియదు. ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి అనేది కూడా తెలుసు. పార్టీలో ఫిరాయింపు అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. అందరు కలిసి తెచ్చిన చట్టమే కదా. ఏ పార్టీతో ఎన్నికైన వాళ్ళు ఆ పార్టీలు ఉండాలి. చేత కాకపోతే రిజైన్ చేయాలి, ఎన్నికల్లో పోటీ చేసి ఇంకో పార్టీకి పోవాలి.
కానీ ఓ పార్టీతో గెలిచి ప్రలోభాలకు గురై రకరకాల అవకాశాలను కోరుకొని వేరే పార్టీల్లో పోయి చేరటం అనేది అనైతికం. ప్రజాస్వామ్యానికి అది నష్టం చేస్తుంది. కాబట్టి పార్టీ ఫిరాయింపుదారులపైన కఠినమైన చర్యలు ఉండాలి. ఇప్పటికే స్పీకర్ గారు ఆలస్యం చేసినారు, వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దానిపైన కోర్టులు చేసిన వ్యాఖ్యలను కూడా మనం పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీ ఫిరాయింపులు అంటేతోనే పివి నరసింహారావు గారి ప్రభుత్వం నడవలేదండి. రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ యొక్క 10 మంది నాయకులను తీసుకొని ఉంటే అప్పుడు ఏం మాట్లాడలేదు కదా. ఇదే రేవంత్ రెడ్డితోని రోజు కలిసి తిరుగుతున్నారు కదా, వారి ప్రభుత్వమే కదా. వారి ఇవాళ మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి రోజుకు ఒక ఎంపీని, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీని తీసుకోవట్లేదండి. అంటే నీవు తిరుగుతున్న మొత్తం రాజకీయ నాయకులందరేమో రోజుకోరు పార్టీ మారుస్తుంటారు. పార్టీ మార్పిళ్లలో ముందు కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, నిన్న కాక మొన్న బీజేపీ కూడా అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం ప్రభుత్వం మొత్తమే వాళ్ళు ఇక్కడికి ఇందులోకి తీసుకొని ఇలా చేశారు. కాబట్టి ఒకరికి చెప్పే ముందు నీవు పాటించి, ఇంతకుముందు స్పీకర్ 4.5 సంవత్సరాలు తీసుకున్నారు కదా, అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలే? స్పీకర్ ఈజ్ స్పీకర్, ఈ కెన్ టేక్ డెసిషన్ అట్ హిస్ విల్. 2014 వరకు ఉండే కోదండరామ్ గారు అడిగినట్లయితే మేము కూడా అన్నిటికీ సమాధానం చెప్పవచ్చు. కానీ ఇవాళ కోదండరామ్ గారిని నడిపిస్తున్నది కోదండరామ్ గారు కాదు, కోదండరామ్ గారు నడిపిస్తుంది అలా మేమైతే అందరం భావిస్తున్నాం. ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రతిపక్షాలు వాళ్ళకి కావాల్సిన విధంగా ఒక ఎజెండాతోని ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ఈ కార్యక్రమం నచ్చింది, ఇందులో నచ్చంది ఇది ఉందని చెప్పడం కాకుండా దేన్నైనా కూడా నచ్చలేదు అని చెప్పడానికే ప్రాధాన్యత ఇస్తూ ప్రతి మీటింగు ఎక్కడ అవసరమైతే అక్కడ మీటింగ్లోకి వెళ్ళడం, లేకపోతే మీటింగ్ మనమే పెట్టించడం చేయడం అనేది దురదృష్టకరం. కోర్టులు చేసిన వ్యాఖ్యలను కూడా మనం పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. జేఏసీ అనేది పార్టీ రహితమైన సంస్థ. మేము ఏ పార్టీతో దీంట్లో లేదు, ఏ పార్టీ దీంట్లో జేఏసీ కార్యాచరణను నిర్ణయించడం లేదు. జేఏసీ కార్యాచరణ జేఏసీ సభ్యులు, జేఏసీ స్టీరింగ్ కమిటీ, జేఏసీ విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ అనేది నిర్ణయిస్తాయి. అది జేఏసీ కార్యాచరణను నిర్ణయించుకునే పద్ధతి. కాబట్టి మా కార్యాచరణ మేమే నిర్ణయించుకుంటాం, మా కార్యక్రమాలు మేమే చేస్తుంటాం. మేము ఎవరి మీద ఏ విషయంలోనూ మేము ఆధారపడి లేము, స్వతంత్రమైన సంస్థగా ఉంటాం. కానీ సమాజంలో అనేక పక్షాలు ఉన్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సమస్య మీద వాళ్ళు స్పందించినట్టే మేము కూడా స్పందించవలసి వస్తుంది. ఆ సందర్భంలో ఒక్కొక్కసారి ఒక వేదిక మీద కనబడితే కనబడొచ్చును, కానీ అంతకు మించి కార్యాచరణలో ఎవరి దారులు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి.